జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయ్యుండు కాపాడును గాక. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం జార్జ్ వాషింగ్టన్ కార్వర్ గారి చరిత్రని ధ్యానిద్దాం. జార్జ్ వాషింగ్టన్ కార్వర్ యుద్ధకాలంలో ఒక బానిస తల్లికి జన్మించారు. ఆ యుద్ధకాలంలో దొంగల చేతిలో పడ్డ ఈ నిగ్రో తల్లి బిడ్డ చెదిరి వేరయ్యారు. ఆ తరువాత ఆ దొంగలు బలహీనుడుగా ఉన్న జార్జ్ని మోజెస్ కార్వర్ దంపతులకు అమ్మివేశారు. ఆ నిగ్రో బాలుని తల్లి పేరు గాని ఆ బాలుని పేరు గాని తెలియని మోజెస్ కార్వర్ ఆ బాలునికి జార్జ్ వాషింగ్టన్ కార్వర్ అని పేరు పెట్టారు. జార్జ్ చిన్నప్పటి నుంచే బలహీనుడిగా పెరిగారు. అతనికి 10 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి దేవుని గురించి, దేవుని సృష్టి గురించిన ఆసక్తి అతని హృదయంలో ఎక్కువగా ఏర్పడింది. పొలములోనూ తోటలలోనూ తన సమయాన్ని గడుపుచు గడ్డిని, పుష్పములను పరిశీలిస్తూ ఉండేవారు. అనేక సార్లు ఆ పుష్పములను చిత్రించి చిత్రలేఖనములుగా తీర్చిదిద్దుతూ వచ్చేవారు. ఎంతో అద్భుతమైన సృష్టిని, దేవుని గొప్పతనమును ధ్యానించుట జార్జ్కి రోజురోజుకి ఆసక్తిగా పెరిగిపోయింది. ఇతడు నల్లటి నిగ్రో బాలుడిగా ఉండినందున అనేక మంది అతని తోటి స్నేహితులు అతన్ని హేళన చేస్తూ బాధ పెట్టేవారు. అయినను జార్జ్ మనుషుల్ని వీడి దేవునితో ఎక్కువ సమయం గడుపుట అలవాటు చేసుకోవటం వలన తన ఆత్మ రోజురోజుకి దేవునిలో బలపడింది. ప్రభు ప్రేమ గొప్పదని, ప్రభు అందరినీ ప్రేమిస్తున్నారని, నల్లని వానైన నన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నారన్నది జార్జ్ క్రీస్తునందు కలిగి ఉన్న నమ్మకం. స్కూల్కి వెళ్ళి కష్టపడి చదవటం, స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంటి పనులు అనగా పాత్రలు కడుగుట, ఇల్లు తుడుచుట, ఆవులను పరామర్శించుట వంటి పనులన్నీ ఆయనే చేస్తూ ఉండేవారు. స్కూల్లో అతడు మొదట్లో చాలా మొద్దుగా ఉండినను బహు తక్కువ సమయంలోనే ప్రాథమిక ఉపాధ్యాయుని కంటే చురుకైన వానిగా తయారయ్యారు. అతడికి 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి వృక్షశాస్త్రమునందు ప్రావీణ్యుడిగా ఉండేవారు. ఇంకను అభివృద్ధి చెందుతూ అనేక విజ్ఞాన సత్యములందు ఆయన కనుగొనుట చాలా ఆశ్చర్యకరం. వేరుశనగను, ప్రింటర్స్ ఇంకును, రంగులను, ప్లాస్టిక్ను, సబ్బులను, కాఫీ వంటి అనేక విషయాలను మొట్టమొదటిగా కనుగొన్నవారు ఇతడే. అనేక మంది సైంటిస్టులు మైక్రోస్కోప్తో కనుగొనలేని వాటిని జార్జ్ విశ్వాసముతో, ప్రార్థనతో, దైవ జ్ఞానముతో కనుగొన్నారు. అతని ఫలితములకు దేవుని సన్నిధి కారణమని జార్జ్ బలమైన నమ్మకం. అనేకమైన ధాన్యములను, తినుబండారములను కనుగొన్నారు జార్జ్. ఎడారులలో కూడా ఫలించు తోటలను చేయగలిగారు. గొప్ప గొప్పవారు ఈయన కలుసుకొని సలహాలు పొందేవారు. జార్జ్ తన దగ్గరకు వచ్చిన వారందరికీ బైబిల్ని చదివి వినిపిస్తూ ఆయన యొక్క గొప్ప సాక్ష్యాన్ని అందరికీ పంచుతూ వివరిస్తూ వచ్చేవారు. నలిగి చినిగిన అతని బైబిల్ చూస్తే ఇట్టే అందరికీ అర్థమైపోతుంది. జార్జ్ దేవుని వాక్యాన్ని, బైబిల్ని ఎంతిదిగా ధ్యానించారు, అర్థం చేసుకున్నారు, ప్రేమించారునని. ఒక నిగ్రో బానిస అయినప్పటికీ యేసుక్రీస్తును తన హృదయం నందు అంగీకరించినందున పేరు మోసిన సైంటిస్టుగాను, క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగాను జీవించు భాగ్యం జార్జ్ గారు పొందారు. చివరిగా 1943లో జార్జ్ నా కొరకు వారు ఆ పరలోకంలో స్థలం సిద్ధపరచుచున్నారంటూ వివరిస్తూ ఈ లోకంలో విడిచి ఆయన కనుమూశారు. ప్రియమైన దేవుని సంతానమా, జార్జ్ వాషింగ్టన్ గారి ఎదుగుదలకు కారణాలు మనకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయనను వెక్కిరించిన వారికి దూరంగా ఉంటూ క్రీస్తులో ఆయన అధికంగా సహవాసం కలిగి ఉండుట. రెండవది, నలిగి చినిగిన అతని బైబిల్ అనగా దేవునితో అతనుకున్న ఆత్మ సంబంధాన్ని తెలియజేస్తుంది. నిజానికి జార్జ్ వాషింగ్టన్ గారు గొప్ప మేధావి కాదు, గొప్ప ధనవంతుడు కారు. వాస్తవానికి ఆయన ఓ బానిస తల్లికి బిడ్డ. అయితే క్రీస్తుతో ఆయనకున్న సహవాసం, ప్రార్థన యందు పట్టుదల, విశ్వాసం ప్రపంచమే ఆయన వైపు తిరిగి చూసింది. నిజమే కదా, క్రీస్తు ప్రేమ ఎంతటి దీనులనైనా ఆదరిస్తుంది. వాషింగ్టన్ గారు నల్లటి రంగు గలవారు. ఎందరో ఆయన విక్రించినప్పటికీ ఆయన దిగులు చెందలేదు. దేవునితో సహవాసం కలిగి ఆయనలో ఔన్నత్యాన్ని పెంచుకున్నారు.
అందుకు ఫలితంగా ఆయన క్రీస్తునందు సాధించిన సాహసమే మనకెన్నో సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించునునని హెబ్రీ 10:38లో చెప్పబడినట్లు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మరియు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునునని యాకోబు 4:10లో ఉన్నట్లు, వాషింగ్టన్ గారి తగ్గింపు గుణం ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా చేసింది. మనము కూడా దేవుని ఎదుగుదలలో ఉండాలని ఆశిస్తే ఆత్మీయ వ్యక్తులుగా క్రీస్తు శిలువ శక్తిలో భాగస్థులమై ఉండగలిగినప్పుడే సాధ్యపడుతుంది. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగునని సామెతలు 22:4లో వివరించబడింది. కనుక వాషింగ్టన్ గారి నలిగి చినిగిన బైబిల్ దేవునిలో ఆయనకున్న భయభక్తి, శ్రద్ధ, క్రమశిక్షణలు కనిపిస్తున్నాయి. ఆయన జ్ఞానం అనంతమైనది. అందుకు కారణం క్రీస్తు. దేవుని వాక్యం ఆయనలో ఎంతటి స్ఫూర్తినిచ్చిందినంటే, వాషింగ్టన్ గారి జీవితం మనకు గొప్ప క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగాను, క్రీస్తు ప్రేమని మార్గాన్ని అనుసరించు వారికి ఎన్నటికీ ఓటమి లేదునన్నందుకు సత్యపు నిదర్శనగాను కనబడుతున్నాయి. జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.